తెలంగాణలో మరోసారి రియల్ రంగం దెబ్బతిందా? దీంతో చాలామంది ఇటు ఓపెన్ ప్లాట్లు కొనేవాళ్ళు, అదేవిధంగా అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొనేవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారా అంటే ఇది నిజమనేది చాలామంది చెప్తున్నారు. అయితే రియల్ ఎస్టేట్ రంగం ఎందుకు దెబ్బతింది, రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడానికి ఉన్న అవకాశాలు ఏంటి? అయితే ఇప్పుడు ప్రస్తుతం మొత్తానికి తెలంగాణలో అనేక ప్రాంతాల్లో, అదేవిధంగా పట్టణాల్లో, హైదరాబాద్ నగరంలో దాదాపు హైదరాబాద్ ఒక్క నగరంలోనే 1,50,000 అపార్ట్మెంట్లలోని ఫ్లాట్స్ మిగిలి ఉన్నాయి అమ్ముడుపోకుండా. అదేవిధంగా చాలా రియల్ ఎస్టేట్ వెంచర్లలో 50% ఓపెన్ ప్లాట్లు కూడా అమ్ముడుపోకుండా ఉన్నాయి. చాలా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. దీని ప్రభావం అటు ఇసుక, స్టీల్, ఇతర సామాగ్రి దాని మీద కూడా ప్రభావం పడుతుంది. దీనివల్ల చాలామంది వ్యాపారాలు కూడా నడవక ఇబ్బంది అవుతుంది. మనీ కూడా సర్క్యులేషన్లో లేదు అనే వాదన కూడా తెరపైకి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవాలంటే ఏం చేయాలి, రియల్ ఎస్టేట్ రంగానికి ముందున్న సవాళ్ళు ఏంటి, ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉండాలి అనే అంశాలపైన చర్చించేందుకు మనతో పాటు తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు, అదేవిధంగా తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షులు నారగోని ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ప్రధానంగా నమస్కారం అండి ప్రవీణ్ కుమార్ గారు. రియల్ ఎస్టేట్ రంగం ఈరోజు ఎందుకు నెమ్మదించింది, ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి రాష్ట్రంలో? వాస్తవంగా గత 10 సంవత్సరాల కాలంలో అవసరానికంటే ఎక్కువ నిర్మాణాలు జరగటం, లేఅవుట్లు వేయటం జరిగింది. అట్లాగే ధరలు కూడా అంటే ప్రజల కొనుగోలు శక్తికి మించి ధరలు పెంచారు. ఇది కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థల మాయాజాలం. అరిచేతిలో స్వర్గం చూపించి 3,000కు 3,500కు ఎస్ఎఫ్టీ దొరికే కాడ 8,000 నుంచి 12,000కు పెంచటం జరిగింది. దీనివల్ల చాలామంది పేద మధ్యతరగతి ప్రజలు కొనడానికి ఆసక్తి చూపటం లేదు. అంటే వాళ్ళ దగ్గర కొనగలిగే శక్తి కానీ ధనం కానీ లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గెస్టెడ్ ఆఫీసర్కి 1,00,000 రూపాయల జీతం ఉంటే ఆ 1,00,000 రూపాయల జీతంతో హైదరాబాద్ నగరంలో ఇల్లు కానీ, ప్లాట్ కానీ, అపార్ట్మెంట్ల ఫ్లాట్ కానీ కొనడానికి సాధ్యపడటం లేదు. అంటే ఆయనకు వచ్చే ఇన్కమ్ సరిపోవటం లేదు. ఇది ఒక రీజన్. వాస్తవంగా ఈ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలలో కొనేటటువంటి వాళ్ళంతా పారిశ్రామికవేత్తలు, లేకపోతే రాజకీయ నాయకులు, ఇతరత్ర వ్యాపారస్తులు మాత్రమే ఉంటున్నారు. కానీ పేద మధ్యతరగతి ప్రజలు కొనడం లేదు. ఇది ఒక రీజన్ అన్నట్టు. అంటే ప్రజలలో డబ్బు కూడా చేతులు మారటం లేదు. ఇది కూడా ఒక రీజన్గా మనం చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడానికి ఒక కారణం. అంటే రియల్ ఎస్టేట్ రంగం గత 1.5 కాలంగా, అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన కానుండి ఇప్పటి వరకు కొంత డమాల్ అయింది అనేది ఒక వాదన ఉంది. అయితే అసలు దీన్ని ఏ విధంగా మీరు పరిగణిస్తారు? అంటే 2023-24లో 14,588 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్స్ ద్వారా వచ్చింది. దాన్ని వీళ్ళు 18,600 కోట్ల వరకు ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ ద్వారా రాబట్టుకోవాలని చెప్పి ప్రభుత్వము ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. కానీ ఆ లక్ష్యాన్ని చేరలేకపోయింది. ఆ లక్ష్యాన్ని చేరాలంటే ఇంకా 6,500 కోట్లు రిజిస్ట్రేషన్ ద్వారా ఈ ఏడాది ప్రభుత్వానికి రావాల్సి ఉంటుంది. అంటే ప్రతి నెల 3,300 కోట్లు రావాలి. ఇది సాధ్యపడటం లేదు. ప్రస్తుతం సగటుకు నెలకు 1,160 కోట్లు మాత్రమే వస్తుంది. అంటే లక్ష్యానికి చాలా దూరంలో ఈ ప్రభుత్వం రిజిస్ట్రేషన్స్ ద్వారా ఆదాయాన్ని రాబట్టుకోవడంలో చాలా దూరంగా ఉందని మనం చెప్పవచ్చు. అంటే ప్రధానంగా ఇప్పుడు అపార్ట్మెంట్లలో కానీ, వెంచర్లో కానీ ఈ ఓపెన్ ప్లాట్లు, అదేవిధంగా అపార్ట్మెంట్లో ఫ్లాట్లు అమ్మకాలు చాలా ఇబ్బందికరంగా మారినాయి. కేవలం హైడ్రా వల్ల ఇలాంటి ఇబ్బందులకర పరిస్థితులు నెలకొన్నాయనే వాదన ఉంది కదా, దీన్ని ఏమంటారు? వాస్తవంగా హైడ్రా ఎఫెక్ట్ కొంతవరకు రియల్ ఎస్టేట్ రంగం మీద పడింది. అంటే ఎక్కడ కొనాలనో ఎక్కడ కొనొద్దో అయోమయంలో ప్రజలు ఉన్నారు. ఇంతకుముందు లేక్ వ్యూ కాలనీ అని, లేకపోతే లేక్ వ్యూ అపార్ట్మెంట్ అని ఈ రకంగా చెరువుల దగ్గరలో వెంచర్లు చేయటం, అపార్ట్మెంట్లు కట్టడం ఇట్లాంటి చేయటం జరిగింది అన్నట్టు. అయితే ఎప్పుడైతే హైడ్రా వచ్చిందో కొంత ప్రజల్లో అవగాహన వచ్చింది. అంటే చెరువులకు దగ్గరలో ఎఫ్టీఎల్ ఉంటుంది, బఫర్ జోన్ ఉంటుంది, ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో కొనకూడదు అనేది ప్రజలకు నాలెడ్జ్ వచ్చింది. కాబట్టి ఎవరైతే అక్రమంగా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ అపార్ట్మెంట్స్ ఇది నిర్మించారో, అట్లాగే ప్లాట్స్ వేశారో వాళ్ళంతా ఇవాళ
ఇబ్బందులకు గురవుతున్నారు, సేల్స్ కావటం లేదు. చాలామంది కూడా అందులో కొనుక్కొని నష్టపోయినటువంటి పబ్లిక్ కూడా ఉన్నారు. రీసెంట్లీగా హైడ్రా కూడా కొన్ని బిల్డింగ్స్ని కూలగొట్టడం వల్ల ప్రజలు అయోమయంలో పడిపోయారు. ఎక్కడ కొనాలి, ఎక్కడ కొనకూడదు, ఎక్కడ కొంటే ఏ ప్రాబ్లం వస్తుంది, చెరువుల దగ్గర కొనొచ్చా కొనకూడదా, లేకపోతే అది బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా, లేదా ప్రభుత్వ భూముల్లో ఉన్నదా, ఎక్కడ ఉందనేది ప్రజలకు ఒక క్లారిటీ లేదు. అందుకే ఇవాళ హైడ్రా కమిషనర్ ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రతి చెరువుకు ఎఫ్టీఎల్ను బఫర్ జోన్ ఎంతవరకు వస్తుందో నిర్ధారించి ఒక మ్యాప్ గీసి ఆడ ప్రభుత్వ కడీలు పాతే ఏమవుతుందంటే అక్కడ ఆ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోపల ఉన్న వాటిని భవిష్యత్తులో కొనుగోలుదారులు కొనుక్కుంటూ ఉంటారు, నష్టపోకుంటుంటారు. అది ఈ హైడ్రా ఎందుకు చేయట్లేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్. 2 ఏళ్ల క్రితం వరకు భూముల అమ్మకాలు, అదేవిధంగా ఓపెన్ ప్లాట్లు కానీ ఫ్లాట్స్ కానీ అమ్మకాలు జరిగినాయి. ఇప్పుడు ఎందుకు అంటే 2023-24 తర్వాత ఇప్పుడు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? దీనికి ప్రధాన కారణాలు ఏంటి అంటారు? ప్రధాన కారణం అప్పుడు గవర్నమెంట్ ఎప్పటికప్పుడు రియల్ ఎస్టేట్ భూమిని సృష్టించడం జరిగింది. మీకు ఐడియా ఉంటుంది, సీని పోలీసు ప్రాంతంలో 1 ఎకరం 100 కోట్లకు వేలంపాటలో ఒక కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొనటం జరిగింది. సరే, ఆయన తర్వాత ఆ డబ్బు ప్రభుత్వానికి చెల్లించలేదా అనేది తర్వాత విషయం. కానీ అట్లా వీళ్ళు ప్రాంతాల వారుగా భూమి క్రియేట్ చేయటం, ఎందుకు క్రియేట్ చేశారంటే ఈ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ సంస్థలలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఇప్పటి రాజకీయ నాయకులు కానీ భాగస్వాములుగా ఉండి ఆ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థల ఎదుగుదలకు వీళ్ళు కృషి చేయటం జరిగిందన్నట్టు. దానివల్ల అక్కడ కొంచెం రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరిగింది. ఇతర జిల్లాలలో కూడా నిజం చెప్పాలంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా బాగుపడింది వాస్తవం. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైందంటే రియల్ ఎస్టేట్ అభివృద్ధికి సరైనటువంటి చర్యలు తీసుకోకపోగా హైడ్రా లాంటి తీసుకురావటం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇంకోటి ఏంటంటే ప్రజల ఆదాయం కూడా పడిపోవటం కూడా ఒక రీజన్గా చెప్పవచ్చు. నిర్మాణాలు ఎక్కువ జరగటం కూడా ఒక కారణంగా మనం చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఈ హైడ్రా మీరు అన్నట్టు ఒకవైపు ఈ కూల్చివేతలు, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక హైడ్రా పేరుతో కూల్చివేతలు ఒకటి, తర్వాత ప్రభుత్వ భూములలో అక్రమాలను కూల్చివేత, ఇది మంచి పరిణామమే. కాకపోతే దీని మీద ప్రభుత్వం ప్రచారం చేయడంలో కానీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మంచిదనేది కానీ మీరు అన్నట్టుగా ఒకవేళ ప్రభుత్వం ఆ నిర్ణయాలు తీసుకుంటే ఏదైతే చెరువులు ఉన్నాయో వాటికి చెరువుల్లో బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ పరిధి కానీ నిర్ధారించి వాటిని ఆయా ప్రాంతాల్లోని ప్రధాన కార్యాలయాలు అయితే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కానీ ఎంఆర్ఓ కార్యాలయాలు కానీ మున్సిపల్ కార్యాలయాలను ఉంచితే ప్రభుత్వ స్థలాలు అనేది ఒక మ్యాపులు ఉంచితే దీనివల్ల లాభం ఉంటుంది అనుకుంటారండి. వాస్తవంగా హైడ్రా వచ్చినప్పుడు అందరం స్వాగతించాం. ఇది మంచి పరిణామం. నిజంగా చెరువులను రక్షించటం అవసరం కూడా. ఎవరైతే మోసపోయి ఆ ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో కొన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ప్రకారం అమౌంట్ నష్టపరిహారం చెల్లించి వాళ్ళని వేరే చోట వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించి ఆ యొక్క భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇది మంచి పరిణామం అనుకున్నాం. కానీ హైడ్రా ఏ లక్ష్యంతో అయితే వచ్చిందో ఆ లక్ష్యానికి ఆమడ దూరంలో ఉన్నది. హైడ్రా అనేది సరిగ్గా పనిచేయటం లేదు. ఇప్పటి వరకు ఏ చెరువు కూడా హైడ్రా ఎఫ్టీఎల్ పరిధిని బఫర్ జోన్ పరిధిని నిర్ణయించలేదు. ఆ ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉన్నటువంటి అన్ని నిర్మాణాలను కూల్చివేయటం జరగట్లేదు. కేవలం అక్కడ ఎవరో రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు ఒక్కొక్క చెరువు దగ్గరికి పోయి 1-2 నిర్మాణాలను మాత్రమే కూల్చటం జరుగుతుంది. హైడ్రా కమిషనర్ గారు ఎవరి ఒత్తిళ్లకు, ఏ రాజకీయ నాయకుడి ఒత్తిడి కోసమో, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఒత్తిడి కోసమో, లేదా రెవెన్యూ మంత్రి ఒత్తిడిపై పనిచేస్తుండా అనేది ఇప్పుడు అయోమయంగా ఉన్నది. రీసెంట్లీగా ఒక స్టేట్మెంట్ కూడా హైడ్రా కమిషనర్ గారు ఇచ్చారు, ఫామ్ సైట్స్ కొనకండి. అరే, ఫామ్ సైట్స్ కొనకండి అని చెప్పడానికి అసలు నీకెవరు, నీకున్నటువంటి పరిధి ఏముంది, నీకున్నటువంటి రైట్ ఏముంది, నీకు ప్రభుత్వం ఏం అప్పచెప్పింది? మీరు ఫామ్ సైట్స్ అంటున్నారు. అసలు ఫామ్ సైట్స్ కొనొద్దనే విషయాన్ని హైడ్రా కమిషనర్ చెప్పడాన్ని ఏ విధంగా పరిగణించాలి? అసలు ఫామ్ సైట్స్ ఏంటి, అసలు సమస్య ఏంటి? ఫామ్ సైట్స్ అసలు సమస్యనే లేదు.
ఈయన ఏంటంటే ఏదో రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగో లేకపోతే కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థల ఒత్తిళ్లకు లొంగో ఆయన ఆ ప్రకటన చేసిండు. దానివల్ల ఇవాళ జిల్లాలలో ఫామ్ సైట్ చేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు నష్టపోతున్నారు, ఆర్థికంగా చితికిపోతున్నారు, ఇవి కొనాలంటే భయపడుతున్నారు. నువ్వు ఏం కొనాలో చెప్పు మరి. నువ్వు ఫామ్ సైట్లు కొనొద్దని చెప్పిన వాడివి, నువ్వు అంత గొప్ప మనిషివి, ప్రజలకు నువ్వు సమస్యల్ని వాళ్ళ ముందుకు తీసుకొచ్చి వాళ్ళు నష్టపోకుండా చూసేటటువంటి గొప్పతనం హైడ్రా కమిషనర్ కానీ హైడ్రాకు ఉంటే ఫ్రీ లాంచ్ ఆఫర్లో కొనొద్దని నువ్వు ఎందుకు చెప్పట్లేవు? ఇవాళ ప్రతి రియల్ ఎస్టేట్ కార్పొరేట్ సంస్థ ఫ్రీ లాంచ్ ఆఫర్లలో అమ్ముతుంది. అది చట్టరీత్యా క్రైమ్. దాన్ని నువ్వు ఎందుకు వ్యతిరేకించట్లేవు? నువ్వు ఫ్రీ లాంచ్ ఆఫర్లో కొనొద్దని నువ్వు ఎందుకు చెప్పట్లేవు? కొన్ని వేల మంది ఫ్రీ లాంచ్ ఆఫర్లో కొని సాహిత్య లాంటి సంస్థల్లో కొన్ని నష్టపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కదా. నెలకొక రియల్ ఎస్టేట్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థ చేతులు ఎత్తేస్తుంది కదా, ప్రజల్ని మోసగిస్తుంది కదా. రీసెంట్లీగా కూడా మా దగ్గర యాదగిరిగుట్ట దగ్గర కొన్నటువంటి ఒక 200 మంది బాధితులు మా దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క పరిస్థితిని చెప్పడం జరిగింది. అక్కడ ఒక కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏం చేసిందంటే, మేము షూట్స్ కడతాము, అక్కడ ఇంకా నెలకు 20,000 రూపాయల రెంట్ ఇస్తామని చెప్పి ఒకే దఫాగా 20 లక్షల నుంచి 24 లక్షల రూపాయలు కలెక్ట్ చేసిండు 200 మంది నుంచి. ఇప్పుడు చేతులు ఎత్తేసిండు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు అట్లాంటి కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థల్లో చేస్తున్నటువంటి అక్రమ వ్యాపారాన్ని నువ్వు ఎందుకు వ్యతిరేకించట్లేవు? ఈ ముఖ్యమంత్రి ఎందుకు వ్యతిరేకించట్లేడు? ఈ రెవెన్యూ మంత్రి ఎందుకు వ్యతిరేకించట్లేడు? ఈ యొక్క హైడ్రా కమిషనర్ ఎందుకు వ్యతిరేకించట్లేడు? ఫామ్ సైట్లు అనేది లీగల్గా జరుగుతున్నాయి. ఫామ్ సైట్లు 2 గుంటలో 3 గుంటలో 5 గుంటలో పేద మధ్య తరగతి ప్రజలు కొనుక్కుంటారండి. ఫామ్ సైట్లకు ప్రభుత్వ నిబంధనలు ఏమైనా అలా అమ్మాలని ఏదైనా ఉందా? ఫామ్ సైట్లో నిర్మాణాలు చేయవచ్చా? అమ్మకూడదనేది లేదు. ఫామ్ సైట్లు అమ్మకూడదనేది నిబంధన లేదు. ఫామ్ సైట్లు ఎంఆర్ఓ ఆఫీస్లో పాస్బుక్స్ వస్తాయి ఫామ్ సైట్లకు. అక్కడ నుంచి వాళ్ళు కన్వర్షన్ చేసుకున్న తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీసులలో రిజిస్ట్రేషన్స్ అయితే రిజిస్ట్రేషన్స్ అయిన తర్వాత వాళ్ళు పర్మిషన్ తీసుకొని కట్టుకోవచ్చు. దానికేం అభ్యంతరం లేదు. దాన్ని ఎందుకు హైడ్రా కమిషనర్ వ్యతిరేకిస్తుండ అనేది అర్థం కావటం లేదు ప్రజలకు. మీరు ఫ్రీ లాంచ్ ఆఫర్ అన్నారు. ఫ్రీ లాంచ్ ఆఫర్లలో వాళ్ళు డిటీసీపీ అప్రూవ్డ్ కానీ రేరా అప్రూవ్డ్ కానీ తీసుకోకుండానే ఫ్రీ లాంచ్ ఆఫర్ చేస్తున్నారా? ఆఫర్ చేయడానికి అట్లాంటిది ఏమన్నా చేయొద్దని మన నిబంధన, ప్రభుత్వ నిబంధన ఖచ్చితంగా ఉంది. ఫ్రీ లాంచ్ ఆఫర్లో అమ్మకూడదు అనేది ప్రభుత్వ నిబంధన ఉన్నది. కానీ ఆ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు. ఉల్లంఘించి ప్రజలకు అరిచేతిలో స్వర్గం చూపించి ఇప్పుడు కొంటే 3,600కి ఎసెప్టీ వస్తుంది, లేకపోతే 3,400కి ఎసెప్టీ వస్తుంది, భవిష్యత్తులో ఇది 8,000 అవుతుంది, 10,000 అవుతుంది, ఇది కంప్లీట్ అయ్యేసరికి చెప్పి వాళ్ళకు ఆశ చూపించి చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్యవర్తుల ద్వారా వీళ్ళు కస్టమర్స్ని తీసుకొని రావగానే మొత్తం టోటల్ అమౌంట్ ఒకేసారి లంసమ్ అమౌంట్ ఒకేసారి తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళది భూమి ఉండదు, ఏదో పట్టేదారిది ఉంటుంది భూమి, వీడికి ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఒకటి ఉంటుంది పెద్దగా లెవెల్లో, లగ్జరీగా ఉంటుంది, ప్రజల సొమ్ము. ఎవరైతే ఫ్రీలాన్స్ ఆఫర్లో కొంటారో వాళ్ళ డబ్బులతోటి వీడి నిర్మాణాలు సాగిస్తాడు. ఎక్కడైనా తేడా వస్తే వాడు చేతులు ఎత్తేస్తాడు. కొనుగోలుదారులు ఎవరైతే ఫ్రీలాన్స్ ఆఫర్లో కొన్నారో వాళ్ళంతా నష్టపోతారు. మరి దీన్ని ఎందుకు వ్యతిరేకించట్లేడు హైడ్రా కమిషనర్ అనేది మాకున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగం మొత్తం స్తంభించింది, స్లోగా నడుస్తుంది, ధరలు తగ్గాయి అనే వాదన ఉంది. ఇది నిజమేనా? వాస్తవమే. ఇందులో కొంతవరకు వాస్తవం ఉంది. ఒకప్పుడు ఒక్కొక్క సబ్ రిజిస్టార్లో ఆఫీసులలో 100 నుంచి 150 రిజిస్ట్రేషన్స్ అయ్యేటి. ఇప్పుడు ఒక్కొక్క సబ్ రిజిస్టార్ ఆఫీస్లో 30 నుంచి 40 మాత్రమే రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం పడిపోయింది. సేల్స్ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సేల్స్ కూడా పడిపోవటం వల్ల చాలామంది చిన్న రియాల్టర్సు వేరే పనులు చిన్న ఉద్యోగాలలో చేరటమో లేకపోతే ఇంకేదైనా బిజినెస్లు చేసుకోవటమో జరుగుతుంది. వాస్తవంగా రియల్ ఎస్టేట్ రంగం పైన ఒక 10 లక్షల మంది ప్రత్యక్షంగా ఆధారపడి బ్రతుకుతున్నారు. పరోక్షంగా ఇంకా కొన్ని నాకు తెలిసి 50-60 లక్షల మంది కూడా పరోక్షంగా బ్రతుకుతారు. అయితే ఈ రియల్ ఎస్టేట్ రంగం ఎప్పుడైతే పడిపోతుందో చాలామంది ఆర్థికంగా నష్టపోతున్నారు. చాలా వ్యాపారస్తులు, రకరకాల వ్యాపారస్తులు కూడా ఆర్థికంగా నష్టపోతున్నారు. అట్లా ప్రభుత్వానికి కూడా ఆదాయం తగ్గుతుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే చేయాల్సినటువంటి కర్తవ్యం ఏంటంటే, రియల్ ఎస్టేట్ రంగం ఏం చేస్తే అభివృద్ధి చెందుతుందో, ఏం చేస్తే వ్యాపారం బాగా కొనసాగుతుందో దానికి తగ్గ చర్యలు చేపట్టాలి. అంటే ఇప్పుడు మనం చూసినాం, గత ప్రభుత్వం వెస్ట్ సైడే
విపరీతంగా డెవలప్మెంట్ని తీసుకురావడం జరిగింది ఫైనాన్షియల్ సిటీ వైపు. ఇంకా ఈస్ట్ సైడ్ ఎలాంటి డెవలప్మెంట్స్ తీసుకురాలేదు, అక్కడ ఎలాంటి ఉపాధి రంగాలను అక్కడ నిర్మించలేకపోయింది ప్రభుత్వం. కాబట్టి అక్కడ ఇప్పటికి కూడా ఉదాహరణకు వరంగల్ రోడ్డు ఉంది, విజయవాడ రోడ్డు ఉంది, శ్రీశైలం రోడ్డు ఉంది. ఇంకా కూడా పేద మధ్య తరగతి ప్రజలకు ఇంకా అక్కడ ధరలు అందుబాటులో ఉన్నాయి. మనకు 5,000 నుంచి 25,000 మధ్యలో కూడా అక్కడ ప్లాట్లు దొరుకుతున్నాయి. అదే ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వదిలేస్తే మీరు అన్నట్టు ఉప్పళ్ళు అవతల అటు ఇటు భువనగిరి సైడు, అదేవిధంగా కర్నూలు హైవే, శ్రీశైలం హైవే, మరోవైపు విజయవాడ హైవే, ముంబై హైవే, విజయవాడ హైవే, సూర్యాపేట వైపు, ఈ ప్రాంతాల వైపు అంటే ప్రభుత్వ కార్యక్రమాలు లేవంటారా, అభివృద్ధి జరగట్లేదు? లేకపోవటం వల్లనే అక్కడ ధరలు పెరగలేదు. ఇప్పటికి కూడా పేద మధ్య తరగతి ప్రజలకు అక్కడ అందుబాటులో ఉన్నాయి. పేద మధ్య తరగతి ప్రజలు ఇప్పుడు అక్కడ కొనుక్కోవచ్చు, ఇల్లు కూడా నిర్మించుకోవచ్చు. అక్కడ ఏమవుతుందంటే భవిష్యత్తులో అక్కడ రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అక్కడ పెట్టుబడులకు అనుకూలమైనటువంటి ప్రాంతాలు వరంగల్ రోడ్డు కానీ, విజయవాడ రోడ్డు కానీ, శ్రీశైలం రోడ్డు కానీ. కాబట్టి మేము ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో మీరు ఇన్వెస్ట్ చేయండి, అక్కడ భవిష్యత్తు ఉంటుంది, అక్కడ మీ యొక్క పెట్టుబడి రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ వెస్ట్ సైడ్ అయిపోయింది. వెస్ట్ సైడు అవసరం ఉన్న దానికంటే ఎక్కువ నిర్మాణాలు జరిగినాయి, ఎక్కువ ప్లాటింగ్ జరిగింది. కాబట్టి అటువైపు పోకండి, అటువైపు పోయి నష్టపోకండి. ఇంకోటి ఏంటంటే ఈ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు 100 ఫ్లోర్లు, 30 ఫ్లోర్లు, 40 ఫ్లోర్లు కట్టడం, అక్కడ మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. కనీసం ఒక హైరైజ్ అపార్ట్మెంట్లో 15,000 నుంచి 25,000 వరకు మెయింటెనెన్స్ ఉంటుంది ప్రతి నెల. అంటే కిరాయి కట్టుకున్నట్టుగా ఉంటుంది అన్నట్టు ప్రతి నెల మెయింటెనెన్సే. కాబట్టి ఒక్కొక్క ఫ్లాట్లో ఉన్న కుటుంబాలకు కానీ బిజినెస్ వ్యాపారాలకు కానీ. అవును, ఒక ఫ్లాట్ కొన్న వ్యక్తి ప్రతి నెల 15,000 నుంచి 25,000 మెయింటెనెన్స్ కట్టాల్సి వస్తుంది. అవన్నీ ఎవరు అక్కడ కొనే వాళ్ళంతా ఎవరంటే అక్రమ సంపాదకులు ఉంటారు, అక్రమంగా సంపాదించేటటువంటి వాళ్ళు ఉంటారు, లేకుంటే వివిధ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థల వాళ్ళు ఉంటారు, లేకుంటే ఇతర ఫార్మా కంపెనీస్ వాళ్ళు, విద్యా సంస్థల వాళ్ళు, వైద్య సంస్థల వాళ్ళు, రాజకీయ నాయకులు మాత్రమే అక్కడ ఉంటారు. ఓకే, మీరు హై రైజ్ అపార్ట్మెంట్స్ అంటున్నారు. హై రైజ్ అపార్ట్మెంట్స్ కట్టడం వల్ల అంటే ఈరోజు ఆ ప్లేసు మనం ఒక విధానం రూపొందించుకున్నాం, గవర్నమెంట్ ఒక విధానాన్ని రూపొందించింది. ఆ రూపొందించిన విధానం ప్రకారమే అంత స్థలానికి ఇన్ని ఫ్లోర్ల వరకు అనుమతులు ఇస్తామన్నది. దీన్ని కూడా ఇంతకుముందున్న రియల్ ఎస్టేట్ కావచ్చు, కన్స్ట్రక్షన్ బిల్డర్స్ అసోసియేషన్స్ కావచ్చు, కానీ అడుగుతూనే కదా అంతవరకు అనుమతులు ఇవ్వడానికి మనకున్న పరిమితి కానీ, మనకు ఎయిర్వేస్ కానీ ఇవన్నీ చూసుకొని పర్మిషన్లు ఇస్తున్నారు కదా. దీన్ని మీరు ఎట్లా తప్పు పడతారు? నేను అనుమతులు ఇవ్వడానికి తప్పు పట్టట్లేదు, ధరలను పెంచడానికి తప్పు పడుతున్నాను. అనుమతి ఇవ్వద్దు అని మేము అనట్లేము. అంటే హై రైజ్ బిల్డింగ్స్ కట్టడం వల్ల ఇబ్బందులు అని అంటున్నారు కదా, దానికి హై రైజ్ బిల్డింగ్స్ పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండట్లేము అని చెప్తున్నాను. అక్కడ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎస్ఎఫ్టీ 8,000 నుంచి 12,000, 15,000 కూడా అమ్ముతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇందులో జిమ్ ఉందని, స్విమ్మింగ్ పూల్ ఉందని, మినీ ఫంక్షన్ హాల్ ఉందని రకరకాల ఇవి చూపిస్తారన్నట్టు పబ్లిక్. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ కాస్ట్ పెరిగిపోతుంది. వాటి వల్ల పెద్ద ప్రజలకు ఉపయోగం కూడా ఎక్కువ ఉండదు. ఇప్పుడు స్టార్టింగ్ ప్రీ లాంచ్ ఆఫర్లో ఒక ఫ్లాట్ 40 లక్షలు 50 లక్షలకు వీళ్ళు అమ్ముతారు. అంటే పెట్టుబడి పబ్లిక్ నుంచే తీసుకుంటారు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. కన్స్ట్రక్షన్ పూర్తయ్యేలోపు మిగతా ఏదైతే 50%, 75% ప్లాట్లని వాళ్ళు ఏం చేస్తారు, 1,50,00,000కు అమ్ముతారు. చూడండి ఎంత తేడా ఉంటుందో. అంటే వాళ్ళు దోచుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఓ 40 లక్షలకు 50 లక్షలకు తయారైనటువంటి అమ్మవలసినటువంటి ఒక అపార్ట్మెంట్లోని ఫ్లాటుని వాళ్ళు 1,50,00,000కు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థల వెనకాల రాజకీయ నాయకుల హస్తం ఉన్నది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి డెవలప్మెంట్లో భాగంగా ఇన్వెస్టర్స్ రావచ్చు పోవచ్చు. దీన్ని మీరు కాదంటారా? నేను ఇన్వెస్టర్స్ని కాదనట్లేము, ఇన్వెస్ట్ చేయమంటున్నాం. కానీ వాళ్ళు మీరు దోచుకుంటున్నారు. ఆ దోపిడీని ఈ ప్రభుత్వం అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కూడా ఇప్పుడు అక్కడ ఎకరం 50 లక్షలు ఉన్న చోట వీడు 100 ఎకరాలు తీసుకుంటాడండి. ఎస్ఎఫ్టీకి ఒక 2,000 రూపాయలు ఖర్చు పెడతాడు. మొత్తం కొడితే 3,000 రూపాయలు ఖర్చు వస్తుంది ఆయనకు. నువ్వు 4,000 కమ్ము, 5,000 కమ్ము, కానీ 10-12,000 అమ్మటం అనేది దోపిడీ చేయటం కాదా? ఇవాళ ఎవరి దగ్గరికి పోతుంది? అదే కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థల నుంచే ఇవాళ ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు, లేకపోతే రాజ్యసభ సీట్లు కొనుక్కుంటున్నారు కదా. వాళ్ళే కదా ఇవాళ రాజకీయాల్లోకి వచ్చి
ఉపాధి అవకాశాలు దొరకాలి, ఉపాధి పెరగాలి, ఉద్యోగ అవకాశాలు దొరకాలి అని ఒకవైపు ప్రజలు కోరుకుంటున్న క్రమంలో వేరే రాష్ట్రాల ఇన్వెస్టర్లు కానీ వేరే దేశాల ఇన్వెస్టర్లు కానీ మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన నగరంలో కానీ పెట్టుబడులు పెడితే వచ్చే నష్టం ఏంటంట? పెట్టుబడులు పెట్టమంటున్నాం, పెట్టుబడులను తీసుకురమ్మంటున్నాం. వివిధ సంస్థల్ని, ఐటీ రంగ సంస్థల్ని ఈస్ట్ వైపు కూడా తీసుకురమ్మంటున్నాం. వరంగల్ రోడ్డుకు కానీ విజయవాడ రోడ్డుకు కానీ శ్రీశైలం రోడ్డు కానీ తీసుకురమ్మని చెప్తున్నాం. నగరాభివృద్ధికి కృషి చేయమని చెప్తున్నాం. తెలంగాణ అభివృద్ధికి కృషి చేయమని చెప్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి పెట్టుబడులు రావాలని కోరుకుంటున్నాం. కానీ ఇతర రాష్ట్రాల రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాన్ని చేకూర్చే నిర్ణయాలు మాత్రం చేయకండి. ఇతర రాష్ట్రాల వ్యాపారుల కంటే తెలంగాణలో లక్షలాది మంది చిన్న చిన్న వ్యాపారులు జిల్లాల్లో కానీ నగరం చుట్టూ ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో కానీ చిన్న చిన్న వెంచర్లు వేసుకొని వాళ్ళు జీవనోపాధి పొందుతున్నారు. వాళ్ళ పొట్ట కొట్టే నిర్ణయాలు తీసుకోకండి. ఇవాళ గ్రామ పంచాయతీ లేఅవుట్లను రద్దు చేయటం కూడా తెలంగాణలో రియల్ ఎస్టేట్ చేసి బ్రతికే తెలంగాణ వాళ్ళ పొట్ట కొట్టడం గత గవర్నమెంట్ చేయటం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా అలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. హైడ్రా కమిషనర్ గారు కూడా ఫామ్ సైట్లు ఎవరు చేస్తారండి? తెలంగాణలో పుట్టి పెరిగి తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళు చేస్తారు. అవి కొనొద్దని హైడ్రా కమిషనర్ చెప్పడం ఏంటి? ఓకే, మరి అదే హైడ్రా కమిషనర్ ఫ్రీలాన్స్ ఆఫర్లో కొనొద్దని ఎందుకు చెప్పట్లేడు? మీ రియల్ ఎస్టేట్ అసోసియేషన్స్ కానీ బిల్డర్స్ కానీ ఇలాంటి నిర్ణయం పైన హైడ్రా కమిషనర్ కానీ ప్రభుత్వం దృష్టి కానీ ఈ అంశాన్ని తీసుకెళ్ళిరా? ఖచ్చితంగా తీసుకొచ్చాను. ఖచ్చితంగా ఎవరైతే ఫ్రీలాన్స్ ఆఫర్స్లో గత గవర్నమెంట్లో కానీ ఈ గవర్నమెంట్లో కానీ ఎన్ని చేతులెత్తేయలేదు ఫ్రీలాన్స్ ఆఫర్లు అమ్మినటువంటి సంస్థలు. చాలా సంస్థలు రోజుకో సంస్థ చేతులెత్తేస్తుంది, పారిపోతున్నారు విదేశాలకు. నేను అడిగేది అది కాదు, ఫామ్ హౌస్ సైట్స్ను అమ్మొద్దు అనే విషయం పైన అమ్మొద్దనే రూలే లేదండి, రూల్ లేదు. దాని మీద మీరు కమిషనర్ గారు మాట్లాడిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కానీ కమిషనర్ దృష్టికి కానీ మళ్ళీ ఇది రూల్లో లేదు కదా అనే విషయాన్ని వాళ్ళకి ఎందుకు తెలియదండి? వాళ్ళు కావాలని చేస్తున్నారు, వాళ్ళు కావాలని చేస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడు చెప్పకపోతే ఈయనకేం అవసరం మాట్లాడడానికి ఫామ్ సైట్లు కొనొద్దని హైడ్రా కమిషనర్ గారికి? ఓకే, మీరు ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్ళి ప్రభుత్వం క్రియేట్ చేస్తుంటే ఇంకా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవటం మీద వాళ్ళ దృష్టిలో అన్నీ ఉన్నాయి. ఇంతకుముందు కూడా ఏం చేశారు వీళ్ళు, హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ లేఅవుట్లను ప్రోహిబిటెడ్ లిస్టులో హెచ్ఎండిఏ వాళ్ళు పెట్టారు వెబ్సైట్లో. నేను ఒక టీవీ ఛానల్లో ఆ విషయాన్ని ప్రస్తావించి ఇది సీరియస్గా ఉంటుంది, మేము మీ హెచ్ఎండిఏని ముట్టడించాల్సి వస్తుందని మేము చెప్పిన తర్వాత ఆ ప్రోహిబిటెడ్ లిస్టు హెచ్ఎండిఏ వెబ్సైట్ నుంచి తొలగించడం జరిగింది. అంటే ఇది కావాలనే చేస్తున్నారు. కేవలం ఎవరైతే కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నాయో వాటి యొక్క బాగు కోసమే వీళ్ళు చేస్తున్నారు. ఇవాళ 55 చెరువులు హైదరాబాద్ నగరంలో మాయమైనాయి. ఇది ఎవరు మాయం చేసిరు? కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలే. ఏ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థ యొక్క టవర్స్ని హైడ్రా కూల్చింది చెప్పమనండి, ఒక్కటి చూపించమనండి. మామూలు వాళ్ళ పేదవాళ్ళ ఇల్లు కూల్చి నువ్వు గొప్పతనాన్ని ప్రకటించి ఏ చెరువుని పరిరక్షించిందండి హైడ్రా? సరే, ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈరోజు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు ఫామ్ హౌస్ వెంచర్లు చేయట్లేదా? ఫామ్ సైట్లు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు చేయవు. వాళ్ళు ఏంటంటే హైరైజ్ అపార్ట్మెంట్స్ చేస్తారు, లేకపోతే 100 ఎకరాలు 200 ఎకరాలు లేఅవుట్లు చేస్తారు, లేకపోతే చెరువులను మాయ చేస్తారు, ప్రభుత్వ భూములను మాయ చేస్తారు. ఇవాళ చెరువులని, ప్రభుత్వ భూములని, వక్ఫ్ బోర్డు భూములని అమ్ముకున్నదంతా వాళ్ళే, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలే. వాళ్ళకు రాజకీయ నాయకుల మద్దతు ఉంది కాబట్టే అవి ఇంకా కొనసాగుతున్నాయి. వాళ్ళ ఆగడాలు నడుస్తున్నాయి. వాళ్ళు ప్రజల్ని దోచుకుంటుంటే కూడా వీళ్ళు ఏం సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు గ్రామ పంచాయతీ లేఅవుట్లో కానీ ఫామ్ సైట్లో కానీ మీకు 1500 నుంచి 10,000 మధ్యలో ప్లాట్లు దొరుకుతున్నాయి. ఇవాళ నీకు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు దొరుకుతాయి చెప్పండి? పేద మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు అందుబాటులో ఉన్నాయి. ప్లాట్లు చూపించమనండి. ఇవాళ ఫైనాన్షియల్ సిటీలో, ఇవాళ సిటీ నగరంలో ఏ పేద మధ్య తరగతి ప్రజలైనా కొనుక్కోగలుగుతారా? ఒక గెస్టెడ్ ఆఫీసర్ కొనుక్కోగలుగుతాడా? ఒక ప్రభుత్వ ఉద్యోగం కొనుక్కోగలుగుతాడా? వాళ్ళ తాతల తండ్రుల ఆస్తులు ఉంటే అమ్ముకొని కొనుక్కోగలుగుతాడు, లేకుంటే ఆయన అక్రమ సంపాదన ఉంటే కొనుక్కోగలుగుతాడు, ఏదన్నా రైతు కొనుక్కోగలుగుతుండా? మీరు వెంచర్స్ చేస్తున్నారు కదా, వెంచర్స్లో మధ్యతరగతి అదేవిధంగా దిగువ మధ్యతరగతి కోసం మీ అమ్మకాల్లో ఏమైనా తక్కువ ధరలకు ఇస్తున్నారా? ఖచ్చితంగా గ్రామ పంచాయతీ లేఅవుట్లలో కానీ ఫామ్ సైట్లలో కానీ తక్కువ ధరకే ప్లాట్లు దొరుకుతున్నాయి. పేద మధ్యతరగతి ప్రజలు కొనుక్కుంటున్నారు. ఫామ్ సైటు ఏదో 2 గుంటలు 4 గుంటలు 10 గుంటలు ఎందుకు కొనుక్కుంటారంటే అందులో మొక్కలు నాటి ఎప్పుడైనా నెలకొకసారి ఆ యొక్క చోటికి పోయి ఒక రోజు ఉండి సరదాగా గడిపి రావటం కోసం కూడా కొంతమంది ఫామ్ సైట్లు కొంటారు.
దానికి నిబంధనలు చేయకూడదు అనేది రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. కొనుక్కోవచ్చు ఫామ్ సైట్లు. వీళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వాళ్ళకి పాస్బుక్స్ వస్తున్నాయి, రైతు భరోసా వస్తుంది. అట్లాగే కన్వర్షన్ చేసుకున్న తర్వాత సబ్ రిజిస్టర్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వాటి మీద ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. వాటిని ఫామ్ సైట్లని కొనుక్కోవచ్చు. ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు విధించలేదు. ఇప్పుడు రేరా కానీ డిటీసీపీ కానీ అదేవిధంగా మున్సిపల్ పర్మిషన్లు ఉన్న వాటిలలో కానీ అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనుక్కోవాలనుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇవన్నీ విఫలమైనాయండి. హెచ్ఎండిఏ విఫలమైంది, రేరా విఫలమైంది. ఇవి విఫలం కావటం వల్లనే ఇవాళ చెరువులలో కానీ ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ లేకపోతే ప్రభుత్వ భూముల్లో కానీ నిర్మాణాలు వచ్చినాయి. ఇప్పుడు హెచ్ఎండిఏ కాదా ఇప్పుడు పర్మిషన్స్ ఇచ్చింది? చెరువులలో ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? హెచ్ఎండిఏ వాళ్ళు కాదా? మున్సిపల్ వాళ్ళు కాదా? మరి వాళ్ళే అక్రమంగా పర్మిషన్లు ఇస్తే నిర్మాణాలు జరిగినాయి. ఇవాళ ఎవరు నష్టపోతున్నారు? ఆడు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థ వాడు అమ్ముకున్నాడు, అవతల పడ్డాడు. ఇప్పుడు ఆడు కొన్నటువంటి ప్రజలు కదా నష్టపోయేది రేపు వాటిని కూలిస్తే. సరే, ఓకే. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవాలంటే ఇప్పుడు ఒకవైపు బిల్డర్లు కానీ అదేవిధంగా వెంచర్ల నిర్వాహకులు కానీ రియల్టర్లు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు బిల్డర్లు వాళ్ళ ఫ్లాట్స్ అమ్ముకోవాలంటే ఎలాంటి ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది? ప్రభుత్వము ఫస్ట్ ప్రజలకు భరోసా కల్పించాలి. మీరు పలానా చోట్ల ధరలు తక్కువ ఉన్నాయి, అక్కడ మీరు కొనుక్కోండి, అక్కడ భవిష్యత్తు ఉంటుంది. మా ప్రభుత్వం తరఫున అక్కడ ఒక ప్రాజెక్టును రాబోతున్నాము. అక్కడ కొన్ని వేల మందికి మేము ఉపాధి కల్పించబోతున్నాం. కాబట్టి మీరు ఆడ కొనుక్కుంటే మీ యొక్క పెట్టుబడులు రెట్టింపు అవుతాయని ప్రభుత్వం ప్రకటన చేయాలి. ప్రభుత్వం ప్రకటన చేసినప్పుడు అక్కడ కొంత డబ్బు ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్పింది ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. హైడ్రా కమిషనర్ అయినా చెప్పాలి, లేకపోతే ప్రభుత్వం అయినా చెప్పాలి. మేము అక్కడ పలాని ఐటీ సంస్థను తీసుకొస్తున్నాం, లేకపోతే వేరే ఒక సంస్థను తీసుకొస్తున్నాం, అక్కడ కొన్ని వేల మందికి ఉపాధిని ఇవ్వబోతున్నామని చెప్తే మాత్రమే అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తూ ఉంటుంది, ధరలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చాలా దాదాపు మీరు చెప్పినట్టు 150,000 ఫ్లాట్స్ అపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నాయి. ఈ ఒకవైపు ఎవరు కూడా ముందుకు రావట్లేదు నిజంగా కూడా వాస్తవ పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో అంటే కొనుగోలుదారులకు ఒకవేళ సామాన్యంగా కొనుగోలుదారు ఒక ఉద్యోగి కానీ మధ్యతరగతి ప్రజలు కానీ కొనుగోలు అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవాలంటే వాళ్ళకు ఈ అనేక సమస్యల మధ్య సతమతమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు మనం ఎలాంటి డైరెక్షన్ చేయొచ్చు? నిజం చెప్పాలంటే ధరలు అందుబాటులో ఉన్న కాడ మీరు కొనుక్కోండి అపార్ట్మెంట్లో ఫ్లాటు. ఇప్పటి కూడా అపార్ట్మెంట్ల ఫ్లాట్లు కొన్ని ప్రాంతాల్లో 45 లక్షల నుంచి 60 లక్షల మధ్యలో వస్తున్నాయి. అట్లాగే ఇండిపెండెంట్ హౌజెస్ కూడా ఒక 133 గజాలు హౌజెస్ 85 లక్షల నుంచి ₹1 కోటి మధ్యలో దొరుకుతున్నాయి కొన్ని ప్రాంతాలు. ఆ ప్రాంతాలకు పోయి ఇప్పుడు ఇందులో రకరకాల అంటే ఆలోచనలు కలటువంటి కొనుగోలుదారులు ఉంటారు. కొంతమంది అపార్ట్మెంట్లో కొనుక్కోవడం ఇష్టపడతారు, కొంతమంది ఇండిపెండెంట్ ఇళ్ళని కొనుక్కోవడానికి ఇష్టపడతారు. ఇండిపెండెంట్ ఇళ్ళు కానీ అపార్ట్మెంట్లు కానీ ఈస్ట్ వైపు చాలా తక్కువ ధరల్లో దొరుకుతున్నాయి, ఆడ నివాసానికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఆడ కొనుక్కోమని మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి ప్రవీణ్ కుమార్ గారు. ఇది ఇవాల్టి ప్రత్యేకాంశం. మరొక ప్రత్యేకాంశంతో మరో వారం కలుద్దాం. స్వతంత్ర టీవీ, ఇది సామాన్యుడి ఛానల్.